వయసు ఉంది మైనారిటీస్ ఉన్నారు ఇక్కడ మన మైనారిటీ అంటే ఓన్లీ ముస్లిం మీనింగ్ ఏం తెలుసా మైనారిటీ అంటే ఓకే దానికి ఇప్పుడు 4 ఎకరాలు ఉంది బిల్డింగ్ కావాలి ఎవరు చేయాలి మాకు మామూలుగా ఎడ్యుకేషన్ ఓ ప్రపోజల్ పెట్టండి ఇప్పుడు పెట్టి నాకు ఒక అర్జీ రూపంలో ఇచ్చేయండి నేను నా లెటర్ మీరు 3-4 వరకు ఉంటారు 3-4 లోపల మీరు రెడీ చేసి బిల్డింగ్ ప్లాన్ బడ్జెట్ ఎంత అవుతుంది బిల్డింగ్ ప్లాన్ మేము ఇవ్వలేము కావాలని ఇస్తాం మళ్ళీ మీరు ఆర్డర్ ఇస్తే ఎస్టిమేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏమి అనేది మీరు ఇచ్చేస్తే నేను వాళ్ళ దగ్గర శాంక్షన్ తెచ్చుకుంటాం మళ్ళీ ఫండ్ ఎంత ఇస్తే అంత కడతాం మేము ఎంత బాగుండేది సార్ ఇది రెంటెడ్ బిల్డింగ్ అదే ఎంత రెంట్ 92,000 పర్ మంత్ గవర్నమెంట్ ఇస్తా ఉంది అంత ఎంత ఎకరం ఉంది ఎంత ఎకరాల మధ్య సార్ ఇది ఒక 3 ఎకర్స్ అంటే దీనికంటే ఇవ్వం సార్ మనకి క్లాస్ రూమ్స్ స్క్వేర్ ఫీట్ సార్ 10 రూపీస్ ఇదంతా లేదు కానీ మనం రెంట్ పే చేసేది బిల్డింగ్ వరకు పర్ మంత్ 92,000 అంటే దాంట్లో మళ్ళీ 10% ట్యాక్స్ పట్టుకుంటాం మిగిలిన 82,000 ఇస్తాం అది టీడీఎస్ కట్టాలి వాళ్ళు వెకెట్ చేయమంటే ఇంకా మళ్ళీ కానీ కన్నన్ కాలేజ్ అంత పెద్దది ఖాళీగా ఉంది అక్కడ కట్టుకోకూడదు సార్ సేమ్ ఐడియా వచ్చింది సార్ ఆ గ్రౌండ్ ఎంత ఉంది సార్ అది 20 ఎకరాలు చదువుకునేకి 2 బిల్డింగ్ కట్టున్నారు కానీ అక్కడ ఎవరు వస్తారు 30 మందే ఉన్నారు స్టూడెంట్స్ నేను పోయినప్పుడల్లా కన్నన్లో మా చైర్మన్ గారు అక్కడే చదివారు సార్ మాకు అట్లా ఏదన్నా మాకు కన్వర్ట్ చేసి ఇచ్చేదని కావాలంటే వాళ్ళకి సగం మాకు సగం కూడా ఇవ్వాలి కలెక్టర్ కి నాకు ఒక అర్జీ ఇవ్వండి ఇమ్మీడియట్ గా సార్ ఆ కన్నన్ ఖాళీగా ఉండే గ్రౌండ్ అంతా కూడా యూటిలైజ్ చేద్దామని చెప్పి నేనే ఐడియా ఇస్తాను మీరు ఎందుకు ఊరిక 4 ఎకరాలు 5 ఎకరాలు అవన్నీ కట్టేలా పోయేలా దానికి కాంపౌండ్ రాత్రి తాగుబోతులు పోయేది తాక్కునేది తిరుక్కునేది మీకు రెసిడెన్షియల్ కమ్ మైనారిటీ స్కూల్ ఆ బిల్డింగ్ లోనే కలెక్టర్కి ఇచ్చామంటే మీరు ఒక అర్జీ పెట్టండి మేము పోయి విజిట్ చేసాం సార్ అక్కడ ఇక్కడ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు 200 అంటే బెస్ట్ అది కన్నా ఊరికే ఎకరాలు సార్ మనకి పర్మనెంట్ బిల్డింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఇంకా వస్తారు మీకు అలర్ట్ చేసేస్తామన్నట్టు వాళ్ళు పాపం మంచి పర్పస్ కి ఇచ్చినారు కోట్ల ఆస్తి విలువ చేస్తుంది ఖాళీగా పడింది రాత్రి అయితే ఆటోల్లో పోయి కూర్చొని తాగుతారు మనోరెడ్డి ఒక ఆర్టికల్ వేసాయి అన్యాక్రాంతం అయిపోతున్న ప్రభుత్వం చెప్పింది హెల్త్ ఇక్కడే ఆయన కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు సార్ బాగా క్లీనింగ్ దీంట్లో కానీ ఎట్లా ఇంక 1 year ఉంటాడు కాబట్టి ఇంకా హెల్ప్ చేస్తారు బిల్డింగ్ కట్టుకునేకి మంచి చెడుకి కన్నన్ కాలేజ్ లో ఇప్పించేస్తాం ఆమె ఇప్పుడు డిమాండ్ చేస్తుంటే స్కూల్ కావాలి బెస్ట్ బాగా చదువుకోండి అమ్మా థ్యాంక్ యూ జిజెం సార్ లేకపోతే ఏమన్నా ఉంటే చెప్పండి ఎమ్మెల్యే కదా ఫీజు ఇచ్చేది మీకు మీరేమి వాళ్ళు ఇచ్చేది అన్ని ఇస్తారు మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది. నమస్కారం. ఇక్కడ మురకంబట్టులో ఈరోజు 2 రోడ్లు ఓపెనింగ్ ఉన్న కార్యక్రమానికి విచ్చేసాము. అలాగే ఒక సందర్భంలో మా షరీఫ్ గారు మండల చైర్మన్ గారు గతంలో వారు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు నేను ఊర్లో ఉండలేదు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు ప్రస్తుతానికి. ఆ రోజు వారు మా దొరబాబు అన్న గారు ఇక్కడ నుండి నాకు వీడియో కాన్ఫరెన్స్లో చూపించారు. ఈ స్కూలు ఇక్కడ పిల్లలకి కొద్ది హాట్ వాటర్ లేక జలుబు చేస్తుంది, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు. కాబట్టి ఈరోజు
ఈ రోడ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడే ఉండి ఈ స్కూల్ వారికి 2 గీజర్లు స్పాన్సర్ చేసి, అలాగే ఈ స్కూల్ని పర్మనెంట్గా అంటే ఇప్పుడు ఇది టెంపరవరీ రెంట్ పైన ఉందని తెలిసింది. సో ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ శోభా గారి రికమెండ్ పైన కన్నన్ కాలేజీలో ప్రొవిజన్ ఉంది కాబట్టి మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి, అలాగే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా వారి దృష్టిలో పెట్టి దీన్ని శాంక్షన్ చేపిస్తామని ఇప్పుడే వారికి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసిన తర్వాత మైనారిటీ స్కూల్స్ను కూడా బాగా అభివృద్ధి చేస్తే చదువుకునేకి పిల్లలు కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్కు పోరు. ఆ కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్కు పోయేదానికి కూడా తల్లికి వందనం అనే పథకం కింద మా ప్రభుత్వమే 13,000 ఇస్తుంది. అయినను కొందరికి ఇంకా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇట్లాంటి స్కూల్స్ అంతా ప్రోత్సహించాల్సిందిగా వారి కోరిక. ఖచ్చితంగా వారి కోరికని తీరుస్తామని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.